ఎక్కడి నుంచేనా? మదిరన్న, మదిర దిల్సుఖ్ నగర్ లో ఉంటా, డిప్యూటీ సీఎం. ఎట్లా ఉందన్న మీ నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? మీ ప్రాంతం నుంచే డిప్యూటీ సీఎం కూడా చేసిర్రు, ఎలా ఉంది ఈరోజు? ఎలా ఉందంటే అన్న, కోరి తెచ్చుకున్న పిల్లం ఎగిరెగిరి తన్నినట్టే ఉంది మా పరిస్థితి. ఎలక్షన్ల కంటే ముందు కోరి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాం, ఈ ప్రభుత్వాన్ని భుజాల మీద మోసాం. కానీ ఎట్లయితే మనం కోరి తెచ్చుకున్న పిల్లం మమ్మల్ని ఎగిరెగిరి తంతదో అలానే ఉంది ప్రభుత్వం పరిస్థితి. ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? ప్రజాపాలన అన్నారు, డైరెక్ట్ సీఎం నేనే కలుస్తా అన్నాడు, డిప్యూటీ సీఎం నీ దగ్గర ఉన్నాడు, కలవచ్చు ఎందుకు? ఏమన్నా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టేయడానికి మరి ఎందుకు? అసలు ఏంది మీ 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చాం, 100 సార్లు కలిసాం, కానీ ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వనప్పుడు మా పరిస్థితి ఏంటన్నా రోడ్లు ఎక్కడం తప్ప. ఉద్యోగాలు ఇచ్చిరమ్మా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. 2 లక్షల ఉద్యోగాలు ఒకవేళ వారు ఇచ్చుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. శ్వేతపత్రంలోని ఇదిగో ఈ పోలీస్ శాఖలో నిన్ను ఉద్యోగాలు భర్తీ చేశాం ఏదైతే చెప్తున్నారు, 20,000 ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసినాం, మొత్తం 60,000 ఉద్యోగాల దాకా భర్తీ చేసినాం అని చెప్తున్నారు కదా. ఇక ఎవరో బిడ్డకి నేనే తండ్రి అంటే మేమేం చేస్తాం? మీరు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కాక మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, వాళ్ళు చెప్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మీరన్నందుకే మిమ్మల్ని భుజాల మీద మోసాం. యూత్ డిక్లరేషన్ పేరుతోటి మీరు సభలు పెట్టి మమ్మల్ని అందరిని బస్సులు పెట్టి తోలుకొని పోయి ఇదిగో మేము హామీ ఇస్తున్నాం, మా మేనిఫెస్టోలు ఇస్తున్నాం అని చెప్పి మేనిఫెస్టోలోనే యువత కోసం యువ వికాసం అనే పేరు చేటి ఏయో చెప్పి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు? ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన ఏ నోటిఫికేషన్ అయినా సరే డేట్తో సహా ఉంటుంది కదా, అవి ఇవ్వాలని చెప్పి మేము శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదే దానకిషోర్ లాంటి వ్యక్తులు కూడా మీకు ఉద్యోగాలు రాకపోతే ఉపాధి హామీ పథకం కింద పనులున్నాయి వెళ్ళండి, మీకు కొంచెం ఆర్థికంగా ప్లస్ అవుతుంది అని అంటున్నాడు. అలాంటి మాటలు ఎట్లా చూడొచ్చు? చదువు పని చేసి ఉపాధి హామీ పథకం పనికి పోవండి అని అనడం ఎట్లా? ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో డైరెక్ట్గా అనలేక ఇలాంటి దానకిషోర్ లాంటి వారి ప్రభుత్వంలో వ్యక్తులను తీసుకొచ్చి మా మీద ఇలాంటి వ్యంగ్యాస్త్రాలను కానీ మమ్మల్ని అవమానించే విధంగా కానీ మాట్లాడుతున్నారు. ఏదైతే మీరు అవమానకరంగా మమ్మల్ని మాట్లాడుతున్నారో మీరు చూసుకోండి. శ్రీలంకలో యువత తిరగబడింది, బంగ్లాదేశ్లో కూడా యువత తిరగబడింది, నేపాల్లో యువత తిరగబడితే జంజీ జనరేషన్ వచ్చి ఏం జరిగిందో మీకు తెలుసు. మీరు అవమానకరంగా మాట్లాడితే మరో జంజీ మూమెంట్ తెలంగాణలో వస్తుందని చెప్పి మేము మీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కిషోర్ గారు, మీరు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పడమే కాదు, మమ్మల్ని సారీ చెప్పి మీరు చెప్పింది తప్పని చెప్పి ఒప్పుకోవాలి. మేము నిరుద్యోగులం అండి, నిరుపయోగులం కాదు. మేము ఇంతవరకు నోటిఫికేషన్లు కావాలి, మా హక్కులు కావాలని చెప్పి మీరిచ్చిన ఏదైతే ఉందో, మీరిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మంజూరు చేయమని చెప్పి అమలు చేయమని చెప్పి మేము అడుగుతున్నామే కానీ మేము రాజ్యాంగ విరుద్ధంగా కానీ మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడట్లేదు. వాళ్ళు నిరుద్యోగులే కాదు, వాళ్ళు ఏదో రాజకీయ కోసం చేస్తున్నారు తప్ప వాళ్ళు చదువు రాని వాళ్ళు ఇట్లా రోడ్ల మీద తిరుగుతారని కూడా. రేవంత్ రెడ్డి గారు, మీ సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే బయట పెట్టండి. మాకంటే మీరు ఎక్కువ చదువుకున్నారేమో చెప్పండి. మా సర్టిఫికెట్లు తీసుకొస్తాం నిరుద్యోగులు కదా, లేకపోతే మీరు చెప్పండి. మీరు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ బయట పెట్టండి, మా సర్టిఫికెట్లు బయట పెడతాం. మీరు అంటున్నారు నిరుద్యోగులమే కాదని చెప్పి, మరి మేము ఎక్కడ ఉద్యోగస్తులో చెప్పాలి కదా, చెప్పండి. మరి మీరు అదన్నా చెప్పండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ధర్నా చేస్తే మేము నిరుద్యోగులవే కాదని చెప్పి అయ్యా అని చెప్పి చెప్తున్నారు. పేడ్ బ్యాచ్ రేవంత్ రెడ్డి గారు, మీకే చెప్తున్నాను, మేము నిరుద్యోగులం, నిరుపయోగులం కాదు. మేము మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము నిరుద్యోగానికి వ్యతిరేకం. మేము మీ రాజకీయాలకు వ్యతిరేకం కాదు. మీరు మాతో రాజకీయం చేస్తా అంటే దానికి వ్యతిరేకం. దయచేసి మీరు ఆలోచించండి. మీరు ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడడం, నిజంగా మీరు ముఖ్యమంత్రి అనడం కంటే మిమ్మల్ని మాయమాటల మహారాజు అనడం గొప్పగా సరిపోతుందేమో అనుకుంటున్నాం. అసలు ఎట్లుంది? 2 సంవత్సరాలు దాటిపోయింది, మీ నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? అసలు మీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నా కుటుంబ పరిస్థితి చెప్తా అన్న. ఇంట్లో మా అమ్మ వాళ్ళు అప్పులు తీసుకొచ్చి మాకు డబ్బులు ఇస్తే హాస్టల్ రూముల్లో పడి కూర్చొని చదువుతున్నాం. కోచింగులకు తగలేసాం, బుక్స్ తీసుకొని వచ్చి కొనుక్కోవడానికి చదువుకుంటున్నాం. కానీ ఒక్క ఉద్యోగం కూడా మీరు భర్తీ చేయకపోతే మా ఇంట్లో నెలకి వెళ్ళి ఏ అయితే నోటు పత్రాలు ఉంటాయో తీసుకుపోయి ఈ నెల మాకు అప్పు ఇవ్వండి, నెల అయితే హాస్టల్ ఓనర్ ఊరుకోడు. నెలకి మా తండ్రులు అప్పులు తీసుకొచ్చి మమ్మల్ని చదివించే పరిస్థితి ఉంది. ప్రతి నెల అప్పు చేసి మీరు రోజులు లేట్ చేసే కొంది మాకు అప్పులు కుప్పగా పెరుగుతున్నాయి. దయచేసి మా వయసు కరుగుతుంది. మీరు 1 ఇయర్ పెంచుతాం, 2 ఇయర్స్ పెంచుతాం కాదండి. ఉన్న పలంగా మీరు జూన్ 2 కల్లా నోటిఫికేషన్లు ఇవ్వండి. మేము ఉద్యోగస్తులుగా మారుతాం, మీ ప్రభుత్వంలో భాగం అవుతాం. మీ ప్రభుత్వానికి మేము మళ్ళీ చెప్తున్నాం. ఏంటంటే ఇంటికాడ మీ కుటుంబాల రైతులు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల
రైతుల పరిస్థితి ఎలా ఉందన్న ఏదైతే పండించిన దాన్ని ఉందో దానికి కొనే దిక్కు కూడా లేదు. మీకు అట్లా ఇచ్చే డబ్బులు కూడా లేవు, అయ్యొచ్చే డబ్బులు కూడా లేవు, మాకు పొలాలు కూడా లేవు. ఒకవేళ రైతులు పండిస్తే ఆ పండించిన పంటను మీకు కొనడానికి కూడా మీకు మనసు రావట్లేదు. మార్పు అన్నారు, ఏరుకోరి తెచ్చుకున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు మార్చి తప్పు చేశాం అనే ఫీలింగ్ వచ్చినారా? కోరి తెచ్చుకున్న పిల్లలు ఎగిరెగిరి తన్నించుకున్నట్టు మేము కోరి మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మీతో ఇలాంటి మాటలు పడుతూ తన్నించుకుంటున్నాం. దయచేసి మీరు మా 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏ శాఖలు ఎన్ని ఉన్నాయో ఇచ్చి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.